పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరముకు సంబంధించిన దృశ్యాలు, దర్శనాలు కనీసం 5 గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. మొదటి దృశ్యము ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు జీవితము మనకు సూచిస్తున్నది. దేవుని మందిరము అనే మాట బైబిల్లో మొట్టమొదట వాడబడిన సందర్భం అది. అందుకే దానికి మనము పేరు పెడదాం, ద విజన్ ఆఫ్ ద విల్, దేవుని చిత్తము యొక్క దర్శనము. ఈ మందిరానికి సంబంధించిన 2వ దర్శనము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అక్కడ మందిరము, బాలుడైన సమూయేలు, ఆ దృష్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చిత్రీకరిస్తూ ఉన్నాడు. అందుకనే దానికో పేరు పెడదాం, ద విజన్ ఆఫ్ ద వరల్డ్, వాక్య దర్శనం. 3వ దర్శనాన్ని భక్తుడైన ఎజ్రా దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయంలో గ్రంథస్థం చేస్తున్నాడు. దానికో పేరు పెడదాం, ద విజన్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధన దర్శనం. 4వ మందిర దర్శనము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో వ్రాయబడినది. దానికో పేరు, ద విజన్ ఆఫ్ ద వాక్, పని దర్శనం. 5వది, బహుశా ఆఖరిది, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో చూడవచ్చు. అక్కడ మందిరము, నీటి ప్రవాహం ఉన్నాయి. ద విజన్ ఆఫ్ ద వాటర్, నీటి దర్శనం. ఈ 5 దర్శనాలు 5 అద్భుతమైన సంగతులను మనకు సూచిస్తున్నాయి. ద విజన్ ఆఫ్ ద విల్, దేవుని చిత్తము యొక్క దర్శనం, ఆదికాండం 28. ద విజన్ ఆఫ్ ద వర్డ్, వాక్య దర్శనము, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము. ద విజన్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధనా దర్శనము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. ద విజన్ ఆఫ్ ద వర్క్, పని దర్శనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ద విజన్ ఆఫ్ ద వాటర్, నీటి దర్శనం, యెహెజ్కేలు 47. ఈ 5 విషయాల్లో మనము మందిరం యొక్క ప్రత్యక్షత, సంపూర్ణత, దాని పొడవు, వెడల్పు, లోతులను మనం గమనించవచ్చు. తిరిగి 2వ సెషన్లో కూడా బలిపీఠం అనే మాట మీదే మనం కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాం. ఈ 5 అంతుల మందిరానికి సంబంధించిన దర్శనము మనం కలిగి ఉంటే, మొదటి సెషన్లో బాగుంది, ఇప్పుడే మనం కలిగలేదు. ఆ 5 అంతుల అద్భుత దృశ్యము మన క్రైస్తవ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే సమయ అద్దబాటును బట్టి ఈ 5 మందిర దృశ్యాలను ఈ సెషన్లో మనం చూడలేము. అయితే బలిపీఠాన్ని ఆధారం చేసుకుని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడిన ఆ దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చాలు. ఇక్కడ ఆలయం ఉంది. ఆలయంలో అనేక దృశ్యాలు ఇమర్చబడి ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించక మునుపు మాణము మనకు స్వాగతం పలుకుతుంది. ఆ మాణమే రాజైన ఉజ్జియా మాణం. ఎందుకు ఈ చిన్న మాట? పరిశుద్ధాత్మ దేవుడు మందిరానికి ప్రవేశించక మునుపు రాసించాడు.
బహుశా 2 కారణాలు ఉండవచ్చు. మొదటి కారణం, ఆ దినాన ఈ రాజైన ఉజ్జియా మరణమే, మన్నించాలి, రాజైన ఉజ్జియా జీవితమే బహుశా మందిరం యొక్క మహిమను ఆవరించినట్లు, ప్రజలను కూడా ఆవరించినట్లు, దేవుడు తప్ప ఉజ్జియా అనే మందిరంలో కనిపిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, రాజైన ఉజ్జియా లాంటి దేవునికి విరోధముగా దేవుని మందిరావడంలో కార్యములు జరిగించేవారు లేనప్పుడు మాత్రమే దేవుడు తన మందిరం యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత మనకు బయలుపరచగలడు అన్న సంగతి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మందిరంలో కనీసం 5 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. God seated on a mostly exalted place. రెండవది, సెరూపులు ఆ దేవాలయంలో ఉన్నాయి. మూడవది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న ఆరాధన ఆ దేవాలయంలో ఉన్నది. నాలుగవది, 6వ వచనం ప్రకారము బలిపీఠము ఆ దేవాలయంలో ఉన్నది. ఐదవది, 7వ వచనం ప్రకారము సేవకుడు లేదా విశ్వాసులు ఆ మందిరములో ఉన్నారు. కనుక మందిరము అంటే ఈ 5 ఖచ్చితంగా ఉండాల. ఈ 5 లేకపోతే అది మందిరము, దేవాలయము కాదంటే తప్ప. మొదట దేవాలయము, మందిరము అంటే దేవుడే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండాల. రెండవది, ఆ మందిరంలో సెరూపులు ఉండాల, అనగా దేవుని మహాదూతలు. మూడవది, ఆ మందిరంలో ఆరాధన ఉండాల. నాలుగవది, ఆ మందిరంలో బలిపీఠం ఉండాల. ఐదవది, ఆ మందిరములో పరిచర్యకు అందుబాటైన పనివారు, సేవకులు ఉండాలి. ఇది ఎంత అద్భుతమైన మందిర దృశ్యము! దీనిని భక్తుడైన యెషయా మనకి ఇక్కడ చిత్రీకరిస్తూ ఉన్నాడు. దేవుడు ఆసీనుడై ఉండగా ఆయన చూచి, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్న దృశ్యం ఆయన చూచి, స్తుతి ఆరాధనల దృశ్యం ఆయన చూచాడు. ఈ గొప్ప దేవుని యొక్క దర్శనము తాను ఆ దేవాలయంలోనే అనుభవిస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనాన్ని మనం చూడాలంటే దేవుని యొక్క మందిరానికి వెలపట్ట, సహవాసానికి దూరమున, దేవుల ఆలయానికి దూరములో మనం చూడజాలము. మనం దేవుని మందిర ఆవరణంలో ఉంటేనే తప్ప సింహాసనానికి సమీపముగా ఉండము. A believer must be so close to the throne of God, to the altar of God. దేవుని సింహాసనానికి సమీపముగా ఉండాలా, దేవుని బలిపీఠానికి సమీపముగా ఉండాలా. ఆ రెండు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెషయా దేవుణ్ణి ఎలా చూచాడంటే సైన్యములకు అధిపతిగా యెహోవాగా చూచాడు. ఈ మాట అంటే యెషయాకు చాలా ఇష్టము. అందుకనే కనీసము 66 అధ్యాయాల్లో 68 సార్లు రాశాడు సైన్యములకు అధిపతిగా యెహోవా, ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్స్ అనే మాట. ఈ మాట బైబిల్లో మొట్టమొదటిసారి సమూయేలు మొదటి గ్రంథంలో ఓ అబల నోట్లో నుండి భూమి మీద జాలవారి అనేకులకు పరిచయం అయింది. పేరు హన్నా. ఆదాము సైన్యములకు అధిపతి యెహోవా అని పలకలేదు. హెబెలు సైన్యములకు అధిపతి యెహోవాను చూడలేదు. హనోకు సైన్యముల అధిపతి యెహోవా బలాన్ని అనుభవించలేదు. నోహు సైన్యములకు అధిపతి యెహోవా దర్శనాన్ని చేసుకోలేదు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువాలు, దావీదు, సొలొమోన్లు ఇలాగ మనం ముందుకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వారు చూస్తూ వచ్చారు. అనగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం దాకా సైన్యములకు అధిపతి యెహోవాగా వారు చూడలేదు. ఎందుకు ఈ మాట రాశాడు? గమనించాలి, దేవునికి 2 రూపాలు ఉన్నాయి కనీసం. అంటే
మొదటిది ఆయన ప్రేమామయుడు ఓవైపు, ఇంకోవైపు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. నాకు చిత్రపటాల మీద నమ్మకం లేదు, కానీ మనం కొన్నిసార్లు క్రైస్తవ గృహాలకు వెళుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కొన్ని పటాలు మనం చూస్తుంటాం. అది యేసుప్రభు బొమ్మ అనుకోండి, సాధారణంగా 2 పటాలు చూస్తాం. మొదటి పటం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పెద్ద గడ్డము, ఎంతో దీనుడిగా కనిపించే శరీరము, ముఖ కవళికలు, పొడవైన అంగి, ఓ వికారమైన గొర్రెలు కాచుకునే కర్ర, ఓ అందమైన చిన్న గొర్రెపిల్ల భుజాన. ఇలాంటి దృశ్యమే మనకు కనిపిస్తుంది. రెండవ దృశ్యం ఏంటంటే యేసుప్రభు వారు అర్ధనగ్నంగా ఆ శిలువలో వేలాడుతూ, పైన ముళ్ళ కిరీటము, చేతులకు కాళ్ళకు మేకులు శిలువకు బంధించి సోలిపోయిన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఐ హ్యావ్ యెట్ టు సీ ద గాడ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగుంటాడో ప్రజలు చిత్రీకరించేది ఇంకా నేను చూడాలా. అంటే అర్థం ఏంటి? బ్రదర్ మంచి తాడు చెప్పాడు, పోయి ఒకటి పెయింటింగ్ వేస్తామని ట్రై చేయబాకి, ఎవరు కొనరు దాన్ని. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఓ పెద్ద డిఐజీ స్థానంలో పైనుండి కింద దాకా డ్రెస్ వేసుకొని, పైన టోప్ పెట్టుకొని, చేతిలో రూల్ కర్ర పట్టుకొని, షూ వేసుకొని టక్ 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 అని సైన్యానికి ముందు నడిచే సైన్యాధిపతిగా బొమ్మ చూశారా? బొమ్మనే చూడకపోతే ఇంకా రియల్గా మనం ఎలాగ చూడగలం? ఇక్కడ ఏషియా ఆయన చూస్తున్నాడు, సామాన్యమైన వానిగా చూడట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన మందిరంలో సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు ప్రేమ స్వరూపి కాదు? మందిరంలో సైన్యములు ఎలాగుంటుందంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. ప్రేమ స్వరూపి అనుకో, ఆలస్యంగా రావచ్చు, కూర్చోవచ్చు, చెప్పులు వేసుకొని తిరగవచ్చు, నిద్రపోవచ్చు, కొంగల తల మీద ముసుగు లేకుండా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన ప్రేమ స్వరూపి. అదే సైన్యములకు అధిపతి యెహోవా అనుకో, యూనిఫామ్ లేకుండా ఎవరైనా సైన్యంలో వస్తే ఊరుకుంటాడా? ఆలస్యంగా వస్తే ఊరుకుంటాడా? షూ పాలిష్ కొట్టుకోకుండా వస్తే ఊరుకుంటాడా? యూనిఫాము స్టార్స్ లేకుండా వస్తే ఊరుకుంటాడా? ఏం చేస్తారు? దానికి ఆ క్షణములోనే శిక్ష వస్తుంది. అందుకనే దేవుని మందిరావణంలో మొట్టమొదట షిలోహులో హన్నా సైన్యములకు అధిపతి యెహోవాగా చూచింది, గొర్రెల కాపరిగా కాదు, సిలువేయబడిన దేవుడుగా కాదు. అర్థమేంటి? ఈ దేవుడు ప్రతి విషయంలో క్రమశిక్షణ కోరుతున్నాడు. ఈ దేవుడు దహించగ్ని ఉన్నాడు. ఈ దేవుడు సింహాసనం మీద ఆసీనుడయుండి ప్రతి ఒక్క అక్రమాన్ని నిలవెత్తున దహించి వేయడానికి సమర్థుడు అని ప్రస్తుత కాలంలో ఉన్న మనం కాదు, షిలోహులో ప్రార్థన చేసిన ఓ స్త్రీ చూసింది. అదే దృశ్యాన్ని యాంప్లిఫై చేసి యెషయా భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, మనం కూడా దేవుని మందిరావడంలో ఆయనను సైన్యములకు అధిపతి యెహోవాగానే చూస్తున్నాం. అంటే ఎక్కడ సైన్యములు ఉంటుందో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది, ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి మీద శిక్ష ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. అందుకే భక్తుడైన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాశాడు, దేవుని యొక్క తీర్పు మొట్టమొదట దేవుని ఇంట్లోనే ఆరంభమవుతుంది. కారణం ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా దేవుని మందిరానికి వెలుపట్లేడు, లోపలున్నాడు. అందుకనే మనం చూస్తున్నాం, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట మొట్టమొదట హన్నా ఉచ్చరించింది కనుక సమూయేలు మొదటి గ్రంథంలో 3-4 అధ్యాయాల్లో ఆ తీర్పు మొట్టమొదట ఏలి ఇంట్లోనే ప్రారంభమైంది. వాట్ ఎ ట్రూ గాడ్ ఈస్! ఎంత సత్యమైన దేవుడు! ఆ తర్వాత మనం అలాగే ముందుకు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో ఇంకెక్కడైనా చూడండి. ఉదాహరణకి సంఘ చరిత్రలో అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని యొక్క తీర్పు అననీయ సపర్యలు అనే దేవుని ప్రజల మధ్యలో నుండి ఆరంభమవుతుంది. కారణం ఏంటంటే ఆయన అక్రమాన్ని సహించని దేవుడు అన్న సంగతి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకనే ఆ మందిరావణములు ఆరాధన పరిశుద్ధుడు 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 3 సార్లు ఎందుకు రాశారు? 3 అనేది తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఇదే ప్రేజాలజీ ఈ ఆరాధనను మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్కడ కూడా పరిశుద్ధుడు 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 అనే మాట 4-5 అధ్యాయాల్లో కనబడుతుంది. అనగా పరలోకం యొక్క ఆరాధన. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భూమి మీద దేవాలయంలోనే ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. సంగతి ఏంటంటే, ఈ పరిశుద్ధుడు 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 అంటే దేవుని మందిరావడంలో పరిశుద్ధతే. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధతే ఎన్నటెన్నటికీ ఆయనకు అనుకూలము.
ఇక్కడ దేవుడు ప్రేమ 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 అని చెప్పారా? నిరీక్షణ 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 అన్నారా? విశ్వాసం 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 అన్నారా? ఎక్కడైనా బైబిల్లో పరిశుద్ధత తప్ప వేరే మాట 3 సార్లు రాయబడిందా లేదా? నాకు పరిచయం ఉన్నంత దాకా రాయబడలేదు. కానీ రాయబడిన ఒకే ఒక మాట ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రేమ ప్రేమ ప్రేమ. లేదు. కారణం ఏంటి? పరలోకంలో ప్రేమ లేదు అంటే పరిశుద్ధత ఎందుకు? ప్రేమ భూమి మీదే ప్రేమ. సైన్యములకు అధిపతి యెహోవా విశ్వాసం 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 అనందా? లేదు. పరలోక రాజ్యంలో విశ్వాసం అనవసరం. సైన్యములకు అధిపతి యెహోవా నిరీక్షణ 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 ఉందా? లేదు. పరలోక రాజ్యంలో నిరీక్షణ లేదు. ప్రేమ విశ్వాసము నిరీక్షణ పరలోక రాజ్యంలో లేకుండా పరిశుద్ధతే అలంకరణగా ఉంది కనుక పరిశుద్ధుడు 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 అని మనకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఏదైనా త్రిత్వంగా మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. 3 అంతలుగా మన మధ్యలో ఉండాలని కోరాడు. 3 అంతలుగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. 3 అంతలుగా మన ఆశీర్వాదం తీసుకురావాలని కోరుతున్నాడు. ఉదయకాలం మనం చూచాం 3 అంతలుగా దేవుడు ఎలాగ మన మధ్యలో ఉండగలడు అన్న విషయాలు గ్రహించినాం. దేవుడు 3 అంతలుగా మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో చూడవచ్చు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో మొదటిది, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దిస్ ఇస్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. రెండవది 25వ వచనం, సంఖ్యాకాండం 6:25, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. గాడ్ ద సన్, కుమారుడైన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మూడవది 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. గాడ్ ద హోలీ స్పిరిట్, సమాధానము పరిశుద్ధాత్మని యందు వస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం ఇది. దేవుని సన్నిధి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వలన మనకు వస్తుంది. అందుకే ఆయన కుమారుని వల్ల కలిగే ఆశీర్వాదం మొదటిది ఆయన యొక్క కాపుదల తండ్రి అయిన దేవుని యొద్ద నుండే మనకు వస్తుంది. అందుకనే ఇది తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదముగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 అనే మాట మనకి త్రిత్వమైన దేవుని యొక్క లక్షణాలను తిరిగి జ్ఞాపకం చేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ స్వరము ఆ ఆరాధన ఆయన వింటున్నప్పుడు మందిరము ధూమము పునాదులు కదిలి ఓ అద్భుతమైన దృశ్యము ఆయన చూడగలుగుతున్నాడు. ఈ వచనాలలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇట్స్ అ కన్ఫ్రంటేషన్ విత్ గాడ్. దేవుని యొక్క దర్శనాన్ని యెషయా చూచాడు. అది మన క్రైస్తవ జీవితంలో మందిరానికి వచ్చిన తర్వాత చాలా ప్రాముఖ్యం. మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తున్నాం? కొంతమంది కొన్ని చూస్తారు. కొంతమంది ఆ పక్కన మా అక్క ఏం చీర కట్టుకొని వచ్చింది, మా అన్న ఏ డ్రెస్ వేసుకొని వచ్చాడు, సండే క్లాస్ టీచర్లు ఏ డ్రెస్ వేసుకున్నారు. కొంతమంది ఇలా డ్రెస్సులు నగలు స్థానాలు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆయనే వాక్యం చెప్పాలా, ఆయనే పాడాలా, ఆయనే అన్ని చేయాలా, మాకేం లేదా అని స్టేజ్ని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చూడకుండా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు మనం మందిరికి వచ్చిన తర్వాత ఏం చూడాలని కోరుతున్నాడంటే దేవుడు ఆసీనుడై ఉన్న దృశ్యము మనం మందిరం ప్రవేశించిన వెంటనే చూడాలా. ఇది మనకు లేకపోతే ఇక మనం మందిరంలో ప్రవేశించి ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందలేము. కనుక కన్ఫ్రంటేషన్, దేవునిని చూచుట. రెండవది 5వ వచనంలో మనం చూడవచ్చు, నేను అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జల్ల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులారా చూచితిని. అయ్యో, తెలుగులో అయ్యో అని ఉంది, ఇంగ్లీష్లో ఓ ఐఎమ్ అన్డన్. ఈ అయ్యో లేదా శ్రమ అనే మాట ఆయన తన గురించి రాయక మునుపు మొదటి అధ్యాయంలో 5వ అధ్యాయంలో వేరే వారిని గురించి రాశాడు. మొదటి అధ్యాయంలో ఎవరిని గురించి రాశాడు? ఇశ్రాయేలీల కాకుండా రక్షణకు వెలపట్టున్న వారిని గురించి రాశాడు. మొదటి అధ్యాయం 4వ వచనం, పాపిష్టి జనమా
దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. మొదటి అధ్యాయంలో రక్షణ లేని వారిని చూచి వారి యొక్క శ్రమను యెషయా ఇక్కడ వర్ణిస్తున్నాడు. రెండవ సందర్భంలో 5వ అధ్యాయము 20-21 వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను చూస్తున్నాడు. మొదటి అధ్యాయంలో రక్షణ లేని వారి శ్రమ, 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క శ్రమ, 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తన యొక్క శ్రమ అర్థమైపోయింది. అయ్యో, ఓ అంటు మీ, ఓ అంటూ అన్సేవ్డ్ పీపుల్, ఓ అంటూ ఇజ్రాయెల్ అండ్ ఓ అంటు మీ. ఆ దేవాలయంలో ఉండనంత వరకు, బలిపీఠం దగ్గరికి రానంత దాకా మనం రక్షణ లేని వారి యొక్క శ్రమ చూడవచ్చు. బలిపీఠం దగ్గరికి వచ్చిన రానంత వరకు మనం ఇతర విశ్వాసుల యొక్క శ్రమను చూడవచ్చు. అయితే ఎప్పుడు మనం దేవాలయంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వస్తున్నామో అప్పుడు రక్షణ లేని వారి శ్రమ మనం మర్చిపోతున్నాం, విశ్వాసుల యొక్క శ్రమ మర్చిపోతున్నాం. అయితే మన శ్రమ, మన యొక్క అపవిత్రత మనకు బలిపీఠము జ్ఞాపకం చేస్తుందన్న సంగతి ఈ వచనంలో చూడవచ్చు. అందుకనే ఇది మన జ్ఞాపకం చేసే సంగతి తను తాను ఒప్పుకునే విషయము. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. స్పీక్స్ ఆఫ్ కన్ఫెషన్. ఒప్పుకోలు మన జ్ఞాపకం చేస్తుంది. మన క్రైస్తవ జీవితంలో ఈ ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. మందిరం దగ్గరికి వచ్చినప్పుడు, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన పాపము ఎప్పుడైనా దేవుని సన్నిధిలో రహస్యంగా కానీ బహిరంగంగా కానీ ఒప్పుకున్నావా? నీ ఒప్పుకోకపోతే దేవుడు నీ పరిచర్యను అంగీకరించడన్న సంగతి జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. కన్ఫెసింగ్ బిలీవర్ విల్ బి ఏ ఛాలెంజింగ్ బిలీవర్. పాపం ఒప్పుకున్న విశ్వాసి మాత్రమే ఇతరులను సవాలు చేసే విశ్వాసిగా ఉండగలడు. కన్ఫెసింగ్ బిలీవర్ విల్ బి ఏ కరేజియస్ బిలీవర్. పాపం ఒప్పుకున్న విశ్వాసి మాత్రమే ధైర్యమైన విశ్వాసిగా ఉండగలడు. కన్ఫెసింగ్ బిలీవర్ విల్ బి ఏ కన్సిస్టెంట్ బిలీవర్. ఒప్పుకున్న విశ్వాసి మాత్రమే నిలకడగలిగిన విశ్వాసిగా ఉండగలడు. కన్ఫెసింగ్ బిలీవర్ విల్ బి ఏ కాంకరింగ్ బిలీవర్. ఒప్పుకునే విశ్వాసి మాత్రమే విజయశాలి అయిన విశ్వాసిగా ఉండగలడు. మనం ఒప్పుకుంటున్నామా? అసలు ఏం చేస్తున్నాము అని చాలాసార్లు ప్రశ్నించేవారిగా కనిపిస్తున్నాం. యెషయా ఏం చేశాడు మనకు తెలిసి? యెషయా ఏ పొరపాటు చేసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడలేదు. అయితే యెషయా దేవుని యొక్క పవిత్రత, బలిపీఠము, దేవాలయం చూసిన తర్వాత తాను ఎలాంటి వాడో అన్న సంగతి తనకు గుర్తొచ్చింది. దేవుడు మన జీవితంలో ఒప్పుకోలు కోరుతున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. బైబిల్లో మీకు ఉదాహరణ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ముందుకెళ్ళక మనకు దేవుడు ప్రశ్నను 2 వ్యక్తులకు వేశాడు. ఉదాహరణకి ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? వెన్స్ కమెస్ట్ దౌ? ఇదో సూరు మార్గము, దట్టమైన అరణ్యము. దేవుడు పారిపోతున్న దాసైన హాగర్ను కనుగొన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? 7వ వచనం 16:7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద. యెహోవా దూత అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారి ఇక్కడే వాడబడింది. ఇంతవరకు యెహోవా దూత అనే మాట బైబిల్లో వాడబడలేదు. ఈ యెహోవా దూత ఏకవచనం యేసుక్రీస్తు ప్రభువు అని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదట ఆదాముకు ప్రత్యక్షం కాలేదు, మొట్టమొదట హెబెలుకు కాలేదు, నోహకు కాలేదు, హనోకు కాలేదు, అబ్రహాముకు కాలేదు, శారాకు కాలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పారిపోతున్న దాసి అయిన హాగర్ దగ్గరికి వచ్చాడు. ఎంత దీనుడైన ప్రభువు! నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను
లూకా 19:10 రాయక మునుపు, లూకా రాయక మునిపే 16వ అధ్యాయం 7వ వచనంలో ఆదికాండంలో మోషే రాశాడంటే తప్ప, లేదా మోషే రాసిన ఈ మాటను లూకా భక్తుడు యాంప్లిఫై చేసి లూకా సువార్తలో రాశాడంటే తప్ప, కనుక ఈ దేవుడు గొప్ప రాజుల దగ్గరికి మాత్రమే కాకుండా, నాయకుల దగ్గరికి మాత్రమే కాకుండా, ధనవంతుల దగ్గరికి మాత్రమే కాకుండా, పారిపోతున్న, తృణీకరించబడి నిరాకరించబడిన దాసి అయిన నీ దగ్గరికి వస్తున్నాడు. బహుశా శారాకు చదువు కూడా లేదేమో, బహుశా శారాకు అందం కూడా లేదేమో, నాకు తెలిసి ఉద్యోగం లేదు. అలాంటి వారిని ఎవరైనా మాట్లాడిస్తారా? ఈ లోకంలో మనం ఎవరినైనా మాట్లాడించాలంటే చదువు, అందము, ఘనత, మాటతనము, మాటల్లో నెయ్యి ప్రవహిస్తున్నారు. అప్పుడైతే మనం వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. పారిపోతున్న హాగరు దగ్గరికి యెహోవా దూత శూర అరణ్యంలోనికి వెళ్ళాడు. గుడారంలో ఉన్న శారా అబ్రాము దగ్గరికి వెళ్ళలేదు, కానీ అరణ్యంలో ఉన్న హాగరు దగ్గరికి వెళ్ళాడు. గుడారంలో ఉన్న అబ్రాము శారా దగ్గర మాట్లాడలేదు, కానీ అరణ్యంలో ఉన్న హాగర్ దగ్గర మాట్లాడాడు. గుడారంలో ఉన్న అబ్రాము శారాను ప్రశ్నించట్లేదు, కానీ అరణ్యంలో ఉన్న హాగర్ను ప్రశ్నించినాడు. వాట్ ఎ గాడ్! ఎలాంటి దేవుడు! నిష్పక్షపాతము కలిగిన దేవుడు. కనుక నువ్వు ఇక్కడ కూర్చొని అనుకోవచ్చు, నన్ను దేవుడు కనికరిస్తాడా, నాతో మాట్లాడతాడా, నా దగ్గరికి వస్తాడా, నన్ను ఆదరిస్తాడా, నన్ను ప్రోత్సాహపరుస్తాడని బహుశా అనుకుంటున్నావు కదా. నాకు తెలిసి ఖచ్చితంగా చెప్పగలను, హాగర్ కంటే నిరాకరించబడిన వారు ఇక్కడ ఎవరు కూర్చొని లేరుగాక లేరు. హాగర్ని భక్తుడు రాశాడు, హాగర్ని చూచిన కన్నులు దాదిని పోలి కాచేను. ఏ కన్నులైతే శూరారణ్యంలో హాగర్ని చూచాయో, అదే కన్నులో కృష్ణాపురంలో షామియానా కింద కుర్చీలకి మీద కూర్చున్న నిన్ను కూడా చూస్తున్నాయంటే తప్ప, చూసిన కన్నులో ప్రశ్న వేసిన, వెన్స్ కమెస్ట్ దౌ, ఎక్కడి నుండి వచ్చినావు? బైబిల్లో ఈ ప్రశ్న మొట్టమొదటిసారి ఇక్కడే వేయబడింది. ఈ ప్రశ్న కేవలం 2 సార్లు వేయబడింది. మొదటిసారి ఈ స్త్రీకి వేయబడింది, రెండవసారి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వాని చూచి, గెహజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు, వెన్స్ కమెస్ దౌ, ఎచ్చట నుండి వచ్చితివి. ఆ తర్వాత ఇంక బైబిల్ ఈ ప్రశ్న లేదు. కనుక 2 సార్లు ఈ ప్రశ్న వేశాడు. మొట్టమొదట అరణ్యములో వెళుతున్న స్త్రీకి వేశాడు, రెండవ సందర్భంలో ఇంట్లో ఉన్న ఓ దేవుని సేవకునికి వేశాడు. ఈ ఇద్దరికి ఒకే ప్రశ్న వేయబడింది, ఒకే దేవుడే వేశాడు. అయితే ఈ ఇద్దరిలో ఈ ప్రశ్నకు సరి అయిన జవాబు అబద్ధం చెప్పకుండా ఎవరు ఒప్పుకుంటారని మనం అనుకుంటాం? నా ప్రశ్న అర్థం కాలేదా? ఇద్దరికి ఒకే ప్రశ్న వేశారు, ఇద్దరు పొరపాటు చేశారు. ఈ పొరపాటుని ఎవరు, హాగర్ ఒప్పుకుంటుందా, గెహజ్ ఒప్పుకుంటాడని మనం అనుకుంటాం? వారిద్దరిలో ఎవరు అబద్ధం చెప్తారు? పోనీ ఎవరు అబద్ధం చెప్తారని మనం తలస్తాం? సాధారణంగా హాగరు. ఎందుకంటే హాగరుకు వాక్యం తెలియదు, భవిష్యత్ చదువు రాదేమో, ఆ ఉద్యోగం లేదు, పారిపోతుంది, దేవుడు లేడు ఆమెకి, నిర్దేవురాలు, నిబంధనకు వెలపట్టున్న, అన్నిటికీ వెలపట్టున్న హాగరు అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఎలీషా దగ్గర తర్బీదు పొందిన వాడు ఉన్నాడు. ఎలీషా నిష్ఠాగరిష్ఠుడు, ఉద్దండ పిండు, చనిపోయిన వాడిని బయటికి తీసుకొని వచ్చిన సంగతి గెహజీ చూచాడా లేదా? అలాగే కరువులో పోషించేది గెహజీ చూచాడా లేదా? చూచా. అంతెందుకు, అదే అధ్యాయంలోనే కుష్ఠరోగంతో పైనుండి కింది దాకా శరీరం అంతా కురుపులతో నిండిన నామాను వచ్చినప్పుడు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయగా పసిపిల్లవాని దేహం వలె నామాను తిరిగి వచ్చిన గెహజీ చూచాడా లేదా? ఇన్ని అద్భుతాలు దేవుని గురించి చూచిన వాడు ఈ ప్రశ్న వేసినప్పుడు కరెక్ట్గా సరైన సమాధానం చెప్పి ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా? మన మనసు ఏం చెప్తుందంటే, మన సైకాలజీ ఏం చెప్తుందంటే, నిజంగా ఈ వ్యక్తి ఒప్పుకోవాలా అంట. కానీ హాగరు దేవుని యొక్క కార్యాలను ఏమీ చూడలేదు కనుక హాగరు తప్పు చేసినా కూడా అబద్ధం ఆడవచ్చు అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ హాగరుకైతే దేవుడు తెలియదో, వాగ్దానం తెలియదో, దేవుని ప్రజలంటే తెలియదో, దేవుని యొక్క సిలువ అంటే తెలియదో, హాగరు హరిణంలో పోతున్నప్పుడు దేవుడు సంధించినప్పుడు, హాగరు నీవెక్కడికి వెళుతున్నా? నాకు హాగరు యొక్క కన్ఫెషన్ చాలా ఇష్టం. ఎప్పుడు తన హృదయంలో ఏమీ దాచుకోలేదు. నీ దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు అనుకో, తమ్ముడు, సహోదరుడా, నువ్వేం చేస్తున్నావు?
నువ్వెందుకు ఇలాగ చేసావు? ఆయన ఇలాగ చేసాడండి, అందుకే నేను ఇలాగ చేశా. ఆమె ఇలాగనిందండి, అందుకే నేను ఇలాగన్నా. వాళ్ళు ఇలాగ మాట్లాడినారు, నేను అందుకే ఇలాగన్నా. దెర్ ఈజ్ నో డిఫెన్సివ్ కన్వర్జేషన్ హియర్. ఇక్కడ సమర్థించుకునే సంభాషణ లేదు. హాగరు, నువ్వెందుకు పారిపోతున్నావు? హాగరు చెప్పొచ్చు, ఏంటండి నేను అసలు శారవాడి దగ్గరికి దాసిగా వెళ్తానని నేను అడిగానా? ఆమె నన్ను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చింది. అబ్రాహాం దగ్గర ఉంటానని నేను అడిగానా? ఆమె అబ్రాహాం దగ్గరికి పంపించింది. గర్భం ఇమ్మని నేను అడిగానా? మీరే ఇచ్చారు. ఇంట్లో నుండి వెళ్ళగొట్టమని నేను అడిగానా? వాళ్ళే నన్ను వెళ్ళగొట్టారు. ఇన్ని రోజులుగా నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పని చేయించుకొని వాడుకొని ఈది నన్ను గర్భవతిగా అరణ్యంలో వెళ్ళగొట్టుట న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి అని దేవుడి దగ్గర మాట్లాడినా కూడా దేవుడిది న్యాయమైన ముద్రించడానికి మానవులు ఇచ్చే అవకాశం ఉందా లేదా? హాగర్ తను తాను సమర్థించుకోలేదు. దేవుడు హాగర్తో మాట్లాడుతున్న మాట ఏంటంటే, షారాయి దాసివైన హాగర్. దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్. దేవుని యొక్క సంబోధన అది. ఆమె ఏమనుకునింది? భవిష్యత్ నేను అబ్రహాం రెండవ భార్య అనుకునిందేమో. శారా ఆమెను ఏమనుకునింది? దాసి అని అనుకునిందేమో. లేదా అబ్రహాంకి రెండవ భార్య అనుకునిందేమో. అబ్రహాం ఆమె ఏమనుకున్నాడో? నాకు కుమారుని తీసుకుని వచ్చే భార్య అనుకున్నాడేమో. వీరందరూ ఆమెను రకరకాల యొక్క సంబోధనతో పిలుస్తున్నప్పటికీ దేవుడు ఆమెను అబ్రహాము భార్యగా సంబోధించలేదు. దేవుడు ఆమెను శారాయి చెల్లెలుగా అంగీకరించలేదు. దేవుడు ఆమెను శారాయి దాసిగానే అంగీకరించినాడు. ఇది నన్ను ఏదో చేస్తున్నావని ఎవరో నిన్ను నిలబెట్టారని అక్కడ నిలబెట్టారని నువ్వు సింగరేం కావు, నువ్వు స్పీకరేం కాదు, నువ్వేమి పరిచయంలో పాలు పొందడానికి ముందు రావు. ఎవరో నిన్ను తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఎవరు? శారా లాంటి వాళ్ళు తెచ్చి, ఇదిగో అబ్రహాం దగ్గరికి వెళ్ళబ్బా, నువ్వు చాలా బాగుపడతావు, బాగా వాక్యం చెప్తావు, బాగా మందిరానికి వస్తావు, అన్ని బాగా చేస్తావు, నువ్వెంత మంచోడు తమ్ముడు, నువ్వెంత మంచిదాని అక్క అని చెప్పి నేను అక్కడ నిలబెట్టారు. బట్ నువ్వెవరో తెలుసా? యు ఆర్ నాట్ ద వైఫ్ ఆఫ్ అబ్రహాం, యు ఆర్ ద హ్యాండ్ మెయిడన్ ఆఫ్ సారా. నువ్వు అబ్రహాం యొక్క భార్య కాదు. అబ్రహాంతో నీకు పరిచయం లేదు, అబ్రహాంతో నీకు సంబంధం లేదు. అబ్రహాం యొక్క దాసి అంటే తప్ప మానవుడు నిన్ను అంగీకరించవచ్చు. కానీ ఇక్కడ దేవుడు మానవుని యొక్క అంగీకారాన్ని తృణీకరిస్తున్నాడు. అందుకే దేవుడు సమయలుతా అన్నాడు, మానవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టను కానీ దేవుడు అంతరంగమును చూచు. నువ్వు దేవునికి ఏ పరిచయం చేస్తున్నా సరే, దేవుడు నిన్ను ఆ స్థలంలో ఉంచుతాడా? దేవుడు హాగర్ను అబ్రాహాముకు భార్యగా ఇచ్చాడా లేదా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది ప్రాముఖ్యం. దేవుడు నీకు ఈ పరిచయం ఇచ్చాడా లేదా? దేవుడు నీకు సండే క్లాస్ తీసుకోమని చెప్పాడా లేదా? యూత్ మినిస్ట్రీ తీసుకోమన్నాడా? పాటలు పాడమన్నాడా? వాయిద్యాలు వాయించమన్నాడా? దేవుడు నీకు ఏ పరిచయం చెప్పాడో అది విలువైనది. దేవుడు చెప్పుకున్న కొన్ని పరిస్థితులను బట్టి శారాయి లాంటి వాళ్ళు నిన్ను తీసుకొని వచ్చి ఉంచుంటే జ్ఞాపకం ఉంచుకో, అది దేవుడు ముద్ర వేయని పరిచర్య. సంబోధించిన తర్వాత ఆమెనింది, వెన్స్ కమెస్ దౌ, నీవెక్కడి నుండి వస్తున్నావు? నీ దాసురాలైన నేను నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నా. వాట్ ఏ హార్ట్ రెండరింగ్ కన్ఫెషన్. పారిపోతున్నావా? యజమానురాల యొద్ద నుండి, ఇంట్లో నుండి, సమృద్ధిలో నుండి ఏమి లేని స్థితిలోనికి పారిపోతున్నా. దేవుడు అక్కడ ఆగిపోయాడు. ఎవరి స్త్రీ? ఎవరి గొప్ప వీర నారీమణి? ఆదామా నీవెక్కడా అన్నప్పుడు హవ్వ వచ్చి ప్రభు చెట్ల చాటలు దాచుకున్నా అని చెప్పిండి. ఎంత బాగుండు. ఏ స్త్రీ నుండి అయితే దేవుడు ఒప్పుకోలు కోరాడో ఆ స్త్రీ దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకోలేదు. ఉదాహరణకి అవ్వ కావచ్చు, శారాయి కావచ్చు, ఆ తర్వాత ఇంకే స్త్రీ, రిబ్కా కావచ్చు, రాహేల్ కావచ్చు, ఆసనత కావచ్చు. ఏ స్త్రీ నుండి దేవుడు ఒప్పుకుంటుందని కోరాడు, ఆ స్త్రీ ఒప్పుకోలేదు. అయితే హాగర్ అనింది, నేను యజమానురాలు యొద్ద నుండి పారిపోవచ్చు. దేవుడు బహుశా ఆశ్చర్యం వేసింది, ఎవరి ఒప్పుకోలు చేసేది? నిబంధనకు వలపట్టున్న ఐగుప్తిరాలు పట్టబడి తీసుకుని వచ్చింది దాసి. ఆమెను వాడుకొని అలాగే వదిలేశారు. అయినా దేవుడు ఆమె హృదయంతరంగంలో ఒప్పుకోలు చూచాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు పారిపోవద్దు, తిరిగి ఇంటికి వెళ్ళు, నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను. వాట్ ఎ మార్వలస్ బ్లెస్సింగ్. ఎంత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం అది. దేవుడు ఎందుకు ఆగర్ను ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకు ఇష్మాయేలు సంతానాన్ని ఆశీర్వదించినాడు? ద సింగిల్ సాలిటరీ రీజన్ ఇస్ దట్ షీ మేడ్ ఎ స్ప్లెండెడ్ కన్ఫెషన్. అద్భుతమైన ఒప్పుకోలు. దేవుని ఎదుట అరణ్యంలో శూర మార్గంలో ఒప్పుకున్న వీర నారీమణి, విశ్వాస వీరురాలు, పేరు హాగర్. నువ్వు ఇది నాన్న దేవుని సంధిలోకి వచ్చినప్పుడు
దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుండి వచ్చావు? ఆ ప్రశ్నకు నీవు దేవుని ఎదుట సరైన ఒప్పుకుంటే, ప్రభువా నా స్థితి ఇది, ఆశీర్వాదంలోనికి వస్తుంది. అది కాదని గేహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా ఆశ్చర్యకార్యాలని నేను చూశాను. అయితే ఎలీషాకు డబ్బు లేదు. సరే, నయమాన్ దగ్గర అన్ని తీసుకొని వచ్చాడు. ఆ గాడిదల్లో నుండి ఆ సరికంతా అన్లోడ్ చేశాడు, వాటిని పంపించి వేశాడు, తలుపు వేశాడు, వచ్చి నిలబడ్డాడు. ఎలీషా చాలా చక్కగా అడిగాడు. దేవుడు బైబిల్లో ఎక్కడ ప్రశ్న అడిగినా సరే పేరు పెట్టి ప్రశ్న అడుగుతున్నాడు. పేరు పెట్టకుండా దేవుడు ప్రశ్న అడిగాడు. ఎందుకంటే మనం చాలా ఇంటెలిజెంట్లు అని దేవుడికి బాగా తెలుసు. ఏంటండి బాగున్నారంటే నన్ను కాదులే పలకరించేది, ఉన్నాను మనం ఇటు అడ్డం తిప్పేస్తాం. అందుకనే దేవుడు ఎక్కడున్నారు అని అడగలేదు. ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి, యాడమ్ వేర్ ఆర్ట్ దౌ? ఇంకా దానికి తిరగలేదు. ఆ దినాల్లో 10 మంది ఆదాములు లేరు. తిరుపతి జయరాజు, కడప జయరాజు, కర్నూలు జయరాజు ఇలాగ లేరు. ఒకే ఒక మానవుడు ఉన్నాడు కనుక, ఆదామా నీవెక్కడున్నావు? కయ్యను నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ? అబ్రామా నీ భార్య ఎక్కడ? హగరు నువ్వెక్కడికి వెళుతున్నావు? గెహజీ నువ్వేమి చేస్తున్నావు? పేతురు నన్ను ప్రేమించుతున్నావా? ద క్వశ్చన్ ఈజ్ ప్లెయిన్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, ప్రిసైజ్. ప్రశ్న నేరుగా, దాటిగా, సూటిగా మన హృదయంలోనికే బల్యం వలె దిగుట్లేదా? అంత పెద్ద ఎలీషా లాంటి సేవకుడు సామాన్యమైన తర్బీదు పొందే గెహజీని ఏంట్రా అని కూడా అడగట్లేదు. గెహజీ వెన్స్ కమెస్త, ఎక్కడి నుండి వస్తున్నా? ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను వెళ్ళిపోయింది నీకు తెలిసింది, నన్ను క్షమించు. నీకు చెప్పుకునే నన్ను క్షమించు. నీ ఈ క్రీస్తుని నేను తృణీకరించి నయమాన్ యొక్క ధనాన్ని ఆశించాను, నన్ను క్షమించు. ఈ ఆరోగ్యాన్ని తృణీకరించి కుష్టుని కావాలని కోరుకున్నా, నన్ను క్షమించు. ఈ మాటలతో ఎలీషా పాదాల మీద పడిపోయింటే గేజ్ ఎంత ఆశీర్వాదంలోనికి వచ్చిండేవాడు. దేవుని వాగ్దానాలు చూసినవాడు, దేవుని ఆశ్చర్యకార్యాలు చూసినవాడు, దేవుని సేవకుల గొప్పతనాన్ని చూసినవాడు, దేవుని కార్యాల్లో ముందుకు కుదమసింహం వలె దూసుకుపోయినవాడు. గేహజీ ద్వారా ఎలీషా చాలా కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఎలీషా యొక్క దండాన్ని గేహజీకి చేసినాడు. గో హెడ్, నువ్వే ఏం చేస్తావో చేసుకోపో, నా పేరు నా దేవుని పేరున అన్నాడు. అలాంటి వాడు ఆధిక్యతను కాలదనుకున్నాడు. అన్నాడు, నీ దాసుడనైన నేను, ఐ వెంట్ నో వే, నేనెక్కడికి పోలేదే. షటప్, నోర్మై. నయమాను కలిగిన కుష్టు నీకు. అందరితో బైబిల్లో రాసింటే ఎంత బాగుండు. బైబిల్లో రాయకూడని పదం ఒకటి రాశారు, నీ సంతానమునకు నువ్వు కలుగునుగాక. ఉదయం బద్దలు చేసుకొని మీకు చేతులు జోడించి మృతులాడేది ఏంటంటే, నువ్వు పాపం చేస్తే నీకొక్కడికే నష్టం కలిగితే ఎంత బాగుండు. కాదే, నీవు నష్టపోతున్నావు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ తరతరాలకు ఆ కుష్టు కలుగునుగాక అని బైబిల్లో రాయబడింది. ఆది నాన్న గేహజీ చేసిన ధర్మశాస్త్రం దినాల్లోనే, క్రీస్తు లేనప్పుడే, నిబంధన పరిపూర్ణం కానప్పుడే, సంఘము లేనప్పుడే, వాక్యోపదేశకు లేనప్పుడే, దేవుడు సైన్యముల అధిపతికి యెహోవాగా శిక్ష తన ఇంట్లో నిండే ఆరంభిస్తే, శిలువ కలిగిన దినాల్లో, వాక్యమున దినాల్లో, సంఘ దినాల్లో, క్రీస్తు సైన్యముల అధిపతికి యెహోవాగా మన మధ్యలో ప్రత్యక్షమగుతున్న ఈ దినాల్లో దేవుని తీర్పు మన మధ్యలో నుండి ఆరంభించబడుతుందా లేదా? ఈ దినాన నువ్వు వేసే కేకలు, నీవు చేసే అపవిత్రమైన కార్యాలు, నీ అసహ్యమైనవి నిన్నొక్కనే పాడు చేస్తే మేలు కాదే. నీవు కాకుండా నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వారందరికీ కుష్టు. వాట్ ఏ లాస్. ఈ లాస్ట్ ఇస్ మినిస్ట్రీ, పరిచర్య కోల్పోయాడు. ఈ లాస్ట్ ఇస్ కాలింగ్, పిలుపు కోల్పోయాడు. ఈ లాస్ట్ ఇస్ ప్రివిలేజెస్, ఆధిక్యతను కోల్పోయాడు. ఈ లాస్ట్ ఇస్ పొజిషన్, స్థానాన్ని కోల్పోయాడు. ఈ లాస్ట్ ద కింగ్డమ్, రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కోల్పోయాడు. వాట్ ఏ లాస్, ఎంత నష్టం. మరొక్కసారి చేతులు జోడించి మీకు ప్రతిమలాడు మనం చేసేది ఏంటంటే, దేవుని మందిర ఆవరణములో దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రశ్న నేరుగా, సూటిగా, దాటిగా నీ దగ్గరికి వచ్చినప్పుడు, శారాయి దాశమైన హాగరు
ఎక్కడి నుండి వచ్చున్నావు? నేను పారిపోతున్నాను. గెహజీ, ఎక్కడి నుండి వచ్చున్నావు? నీ దాసునైనా నేను ఎక్కడికి పోలేదు. ముగించి ముందుకెళ్ళక మునుపు మీ దృష్టిని ఇక్కడ నేను మళ్లించాలని కోరుకునేది ఏంటంటే, ఒప్పుకొని ఆశీర్వాదం పొందిన శారాయి దాసు అయిన హాగరు వలె ఉండటానికి ఇష్టపడతావా? ఒప్పుకొనకుండా తృణీకరించి తరతరాల సంతానానికి కుష్రోగం తీసుకొని సమస్తాన్ని నష్టపోయి కోల్పోయిన గెహజీ వలె ఉండాలని కోరుతావా? నీ తీర్మానము జవాబేంటి? యెషయా దేవుని మందిర ఆవరణంలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రుడు. బహుశా నేను అనుకుంటా, ఈయన శారాయి దాసి అయిన హాగరు యొక్క అడుగుజాడల్లో మార్గంలో వెళ్ళాడు, కానీ గెహజీ యొక్క మార్గంలో వెళ్ళిన వాడు కాదు. అందుకని నేను అపవిత్రుడను. వాట్ ఎ కన్ఫెషన్! ఎలాంటి ఒప్పుకోలు! మొదటిది కన్ఫ్రంటేషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. రెండవది కన్ఫెషన్. మూడవది యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఏడవ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను. క్లెన్సింగ్, కడుగుదల. ఎక్కడికి కడుగుదల వస్తుంది? 6వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు. బలిపీఠం ఎక్కడుంది? మందిరములో ఉంది. బలిపీఠము మీది ఏముంది? నిప్పు ఉంది. ఆ నిప్పు ఎలాగొచ్చింది? లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవీకాండము 6వ అధ్యాయము 13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. భక్సింగ్ గారు 1940వ సంవత్సరం రెండవసారి చెన్నై పట్టణానికి వచ్చి వాక్యం ప్రకటించినప్పుడు ఆయన వీడ్కోలు పలికేటప్పుడు ప్రజలు తండోపతండాలుగా చెన్నైలో రైల్వే స్టేషన్కి వచ్చారంట. రైలు చాలాసేపు ఆగిపోయింది. ఈ ప్రజలంతా విస్తారంగా ఉన్న కారణం చేత గార్డుకి డ్రైవర్కి వారుకున్న అజెండా ఊపే కనెక్షన్, ఇంతకు ముందు సిగ్నల్స్ అంత సరిగ్గా లేవు కదా. అప్పుడు అందరు కేకలేస్తున్నారు, అన్నా ఒక వాక్యం చెప్పండి, అన్నా ఒక వాక్యం చెప్పండి. పోయేటప్పుడు ఒక్క మాట చెప్పండి, ఒక్క వాక్యం చెప్పండి, ఒక్క మాట చెప్పండి అంటే అప్పుడు భక్సింగ్ గారు ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లో నుండి బయటకు వచ్చి వాక్యం గట్టిగా చెప్పాడంట. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 1940వ సంవత్సరము చెన్నై పట్టణంలో రైల్వే స్టేషన్లో చెప్పబడిన ఈ మాట, దేవుడు తన దాసుని యొక్క నోట పలికించిన ఆ మాటను ఇంత దాకా ఆరిపోయేవి అనేకం వచ్చినా, దాన్ని ఆర్పివేసే ఇంజన్లు పనిచేసిన, మనుషులు పనిచేసిన, అది ఆరిపోకుండా నిత్యము వెలిగించబడ్డం మాత్రమే కాకుండా అనేక బలిపీఠాలు వెలిగించటానికి దేవుడు సహాయపడ్డాడంటే తప్ప, ఆ బలిపీఠంలో మండుతున్న కారణం చేత అక్కడే మంట దగ్గర ఉన్నాడు. హియర్ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, హియర్ ఈజ్ ఎ బిలీవర్ హూ ఈజ్ స్టాండింగ్ సో క్లోజ్ టు ద ఆల్టర్. దేవుని బలిపీఠానికి సమీపమున నిలుస్తున్న వ్యక్తిని ఇక్కడ చూస్తున్నాం. అవర్ సాంక్టిఫికేషన్ నెవర్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్ బట్ అపాన్ ద నియర్నెస్ టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్. మన యొక్క పవిత్రత అనేది మన యొక్క సొంత నీతి మీద ఆధారపడి ఉండదు, కానీ మనము బలిపీఠానికి ఎంత దగ్గరగా నిలబడి ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉన్నది. ఆ బలిపీఠమే సిలువ. నీవు నేను సిలువకు దగ్గరగా ఉంటే పవిత్రత మనదే. యెషయా బలిపీఠం దగ్గరే ఉన్నాడు. ఈ బలిపీఠమే నాకు శరణ్యం, ఇక్కడ నేను ముందుకు పోలేను, ఈ బలిపీఠమే నాకు ఆదరణ. అందుకనే బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు ఇక్కడ రాయబడింది, శరాపులలో ఒకడు ఎగిరి వచ్చి. బైబిల్ అంతట్లో 66 పుస్తకాల్లో శరాపు ఎగిరి వచ్చింది ఇదొక్క సందర్భమే. ఏ సందర్భం అది? పెళ్ళే? ఏ సందర్భం అది? థ్యాంక్స్ మీటింగా? ఏ సందర్భం అది? డెడికేషనా? విబిఎస్ఆ? యూత్ క్యాంపా? మరణమా? ఏం సందర్భం? ఇట్ ఈస్ ద అకేషన్ ఆఫ్ ద కన్ఫెషన్ ఆఫ్ ఎ బిలీవర్
ఓ విశ్వాసి ఒప్పుకునేటప్పుడు దేవుడు పెళ్లి జరిగించినప్పుడు సంతోషం కంటే, రక్షించబడినప్పుడు సంతోషం కంటే, విబిఎస్ యూత్ క్యాంప్ స్పెషల్ మీటింగ్లు వీటన్నిటికంటే దేవుడు తన యొక్క దూతలను శరాబులను ఎగిరిపో, ఒక్క అడుగు ఆలస్యం వేస్తే మళ్ళా మానుకుంటాడేమో, ఆగిపోతాడేమో, మళ్ళీ ఒప్పుకోవడం వెనక్కి తీసుకుంటాడేమో, ఇంకొప్పుకోడేమో, ఆలస్యం చేయబాక ఎగ్గుర్రు. వాటెగ్గా దోచుకునేకి ఎగిరే దేవుడా, పాడు చేయటానికి ఎగిరే దేవుడా, శపించటానికి ఎగిరే దేవుడా, మేలు కొరకు మనల్ని, మనలో మేలుందని దాన్ని తీసుకుని వెళ్ళటానికి వెళ్ళి వచ్చే దేవుడా కాదు. పాపిని పరిహరించేకి ఎగిరి వచ్చే దేవుడు, శాపాన్ని కాల్చటానికి ఎగిరి వచ్చే దేవుడు, మరణాన్ని జీవానికి మార్చడానికి ఎగిరి వచ్చే దేవుడు, పాతాళంలో ఉన్న వారిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఎగిరి వచ్చే దేవుడు, అపవిత్రుణ్ణి పవిత్రపరచడానికి ఎగిరి వచ్చే దేవుడు. వాట్ ఎ గాడ్! ఎలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇదే మాటను తీసుకొని డాక్టర్ లూకా 15వ అధ్యాయంలో లూకా సువార్తలో ఓ చక్కటి వృత్తాంత గ్రంథస్థం చేస్తున్నాడు. అదో కుటుంబం, తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చినాడు, ఆస్తిమ్మన్నాడు, తండ్రి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, దుర్యాపన వల్ల పాడు చేసుకున్నాడు, పందులు తినే పొట్టు తింటూ వచ్చినాడు, పందులను కాశాడు, శరీరం అంతా వికారం అయిపోయింది, గడ్డం లేదు, గడ్డమంతా పెరిగిపోయింది, తీసుకోవటానికి లేదు, స్నానం చేయటానికి నీళ్లు లేవు, గుడ్డలు అన్నీ పాడై వాసన. తండ్రి నీ కుమారులో ఒకడిని అనిపించుకోవటానికి యోగ్యుడిని కాదు, నీ దాసులలో ఒకడినిగా నన్ను చేసుకో అని బయలుదేరి వచ్చినాడు. బైబిల్ అక్కడ రాయబడింది, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూచి పరిగెత్తి, వాట్ ఎ గ్లోరియస్ వర్డ్, పరిగెత్తాడు. యవనస్తుడు పెద్దోళ్ళ దగ్గరికి పరిగెత్తాడా? పెద్దోళ్ళు యవనస్తుడి దగ్గరికి పరిగెత్తాడా? కొడుకు తండ్రి దగ్గరికి పరిగెత్తాడా? తండ్రి కొడుకు దగ్గరికి పరిగెత్తాడా? ఎవరెవరి దగ్గరికి పరిగెత్తారు? సాధారణంగా మనం చూస్తుంటాం, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు పరిగెత్తి వస్తుంటారు. మరి తండ్రి పిల్లల దగ్గరికి పరిగెత్తిపోయాడు అనుకో, పరిగెత్తి ఇన్సిడెంట్లు కూడా కొన్ని ఉంటాయి కదా. తల్లి పిల్లల దగ్గరికి పరిగెత్తిపోయింది దానికి ఎప్పుడు పరిగెత్తుద్ది? నాకు అనుభవం లేదు, అనుభవం వాళ్ళు చెప్పండి. పిల్లలు అపాయంలో ఉన్నప్పుడు, ఏదైనా గోతులో పడిపోతున్నారు, మట్లో పడిపోతే అయిపోయింది, ఇంక వాడు పడిపోతున్నాడు అని తెలిసినప్పుడు తల్లి తండ్రి ఊవెత్తున శక్తి అంతా కూరగట్టుకొని అలాగే వాళ్ళు పరిగెత్తి వస్తారు. ఇజ్ ఇట్ నాట్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ హెవెన్లీ గాడ్ కమింగ్ టు ఎ లాస్ట్ సిన్నర్ టు రిసీవ్? పాడైపతనమైపోయిన పాపను అంగీకరించడానికి పరిగెత్తి వచ్చే దేవుడు ఈయన కాదా? పాపాత్ముడైన నీవు, నీలో పాపం పంచుకొని పుట్టిన నీ బిడ్డ పడిపోకుండాలని నీవు పరిగెత్తి వారిని రక్షించగలిగితే పరమ పవిత్రుడైన దేవుడు మనము పడిపోయినప్పుడు తిరిగి లేచి వస్తే పడిపోకుండా మనల్ని క్షమించి కడిగి శుద్ధీకరించాలని రావడంలో గొప్పతనం ఉందంటారా? దేవుడు ఈ దినాన్ని నీ యొద్దకు నా యొద్దకు కూడా సెరూపు నెగిరి పంపిస్తున్నాడు. నీవు నేను బలిపీఠానికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నా? సెరూపు బలిపీఠానికి దగ్గరున్న వారికి మాత్రమే కారుచున్న నిప్పును తీసి కాల్చగలడు. ఎక్కడో నువ్వు దూరం ఉండి నేను దూరం ఉంటా, ఇక్కడికే రా, ఈజీ చైర్లో కూర్చుంటా, పండుకొని ఉంటా, నీకు ఇష్టమైతే కాల్చు అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి రాడు సుమా, జాగ్రత్త. యూ మస్ట్ బి స్టాండింగ్ విల్లింగ్లీ అట్ ద క్రాస్. శిలువ దగ్గర ప్రభువా నన్ను కడిగు. కన్ఫ్రంటేషన్, దేవుని యొక్క దర్శనం. కన్ఫెషన్, ఒప్పుకోలు. మూడవది క్లెన్సింగ్, పవిత్రపరచబడే జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోను? హూ షల్ గో ఫర్ అస్? కమ్యూనికేషన్. దేవుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవరు దేవుణ్ణి చూచారో, ఎవరు పాపం ఒప్పుకున్నారో, ఎవరు బలిపీఠం మీదట కడగబడ్డారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఎవరు మా నిమిత్తము పోగలరు? నీతో దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు తెలుసుగా? నువ్వు దేవుని చూడట్లేదు, దేవుని సన్నిధిలో నీవు ఎంత పాపి ఒప్పుకోవట్లేదు, దేవుని యొక్క బలిపీఠం దగ్గర కడిగి శుద్ధీకరించబడటానికి ఇష్టపడట్లేదు. అందుకే దేవుడు నీతో మాట్లాడట్లేదు. ఈ దేవుడు మనతో మాట్లాడే దేవుడు, కమ్యూనికేటింగ్ గాడ్. ఆ తర్వాత ఆఖరిది 9వ వచనంలో మనం చూస్తాం, ఆయన నీవు పోయి ఈ జనులతో
ఇట్లనము గోయి కమిషన్, బాధ్యత, పరిచయం అప్పచెప్తాడు. దేవుడు ఎవరికి పరిచయం అప్పచెప్తున్నాడు? మనకేం మొదటి 4 ఉండకూడదు, ఆఖరి 5వది మాత్రం ఉండాలి. నాకేదైనా పని చెప్పండి అన్న, నేను కూడా అందుబాటులో ఉన్నాను కదా. అందుబాటులో ఉంటే ఇదే మిషనా? అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఏదో ఒక పరిచయంలో పెట్టడానికి. ఏ మినిస్టర్ must be at the altar of God with all these 4 qualifications, then only he must be commissioned. ఈ 4 అర్హతలు కలిగి బలిపీఠం దగ్గర నిలబడి ఉంటేనే అప్పుడు దేవుడు మనల్ని పంపిస్తాడు. ఈ 4 అర్హతలు లేకుండా నిన్ను పంపించాలంటే మనుషులు పంపించవచ్చు, కానీ దేవుడు నిన్ను పంపించాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరేది ఏంటంటే, ఈ బలిపీఠం దగ్గర నిలబడిన ఈ యెషయా ఈ దృశ్యాలన్నీ చూచాడు. 5 విషయాలు మనకు జ్ఞాపం. మొదటిది కన్ఫ్రంటేషన్, దేవుని దర్శనం, దేవుని చూచుట. రెండవది కన్ఫెషన్, ఒప్పుకోలు. మూడవది క్లెన్సింగ్, కడగబడుట. నాలుగవది కమ్యూనికేషన్, సంభాషణ, మాట్లాడుట. 5వది కమిషన్. వాట్ ఏ గాడ్! ఎలాంటి దేవుడు! వాట్ ఏ హౌస్! ఎలాంటి ఇల్లు, ఎలాంటి మందిరము, ఎలాంటి ఆలయము, ఎలాంటి సంఘము! ఐ విల్ సెట్ మై టబర్నకిల్ అమాంగ్ యూ, మీ మధ్య నా మందిరము ఉంచేది. ఇలాంటిది దేవుడు మన మధ్యలో ఉంచాలని కోరుతున్నాడు. ఇలాంటి మందిరం నీకు కావాలా వద్దా? ముగించక మునుపో మాట, ఈ బలిపీఠం దగ్గర యెషయా నిలబడినాడు గనక ఆ బలిపీఠం దగ్గర స్వస్థితుడైన యెషయా యొక్క పెదవుల్లో నుండి అయిపోయి అగ్ని వలె వాక్యోపదేశం జాలవారింది. కనీసం 5 వర్తమానాలు బయటకు వచ్చాయి. అవి నేను ఇప్పుడు చెప్పట్లేదు, టైం అయిపోయింది. మొదటి వర్తమానము ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ వర్తమానం. 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినది, కన్యక గర్భవతి కుమారునికని ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ ఎవర్ స్పోకన్ వెరీ డైరెక్ట్లీ ఇన్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య భాగములు ఇంత నేరుగా క్రిస్మస్ యొక్క వర్తమానము వాడబడింది, రాయబడింది ఇదే మొట్టమొదటిసారి. ద క్రిస్మస్ మెసేజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద క్రాస్. శిలువ యుద్ధ నుండే లేదా బలిపీఠం యుద్ధ నుండే వర్తమానం వస్తుంది. ఆ బలిపీఠం దగ్గర నిలబడినాడు కనుక యెషయా నీ నోరు తెరువు, ఏం మాట్లాడతావు? కన్యక గర్భవతి కుమారునికని ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్ట. వాట్ ఎ మెసేజ్! అందరితో ఆగిపోలేదు. 9వ అధ్యాయం 6వ వచనానికి వచ్చినాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను. స్పీక్స్ ఆఫ్ హ్యుమానిటీ, ఆయన యొక్క మానవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. స్పీక్స్ ఆఫ్ హిస్ డివినిటీ, ఆయన యొక్క దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. స్పీక్స్ ఆఫ్ హిస్ మ్యాగ్నానిమిటీ, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. స్పీక్స్ ఆఫ్ హిస్ అథారిటీ, ఆయన అధికారాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. నిత్యుడగు తండ్రి, ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ఎటర్నిటీ, ఆయన నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. హిస్ హ్యుమానిటీ, ఆయన మానవత్వము. హిస్ డివినిటీ, ఆయన దైవత్వము. హిస్ అథారిటీ, ఆయన యొక్క అధికారము. హిస్ మ్యాగ్నానిమిటీ, ఆయన యొక్క గొప్పతనము. చివరిలో మనం చూస్తే ఈజ్ ఎటర్నిటీ, ఆయన యొక్క నిత్యత్వం. వాట్ ఎ మెసేజ్! ఇలాంటి వర్తమానం నీ యొద్ద నుండి నా యొద్ద నుండి బయటికి రావట్లేదు. కారణం, వీఆర్ నాట్ స్టాండింగ్ రైట్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ ఆల్టర్. ఆ బలిపీఠం యొద్ద మనం నిలబడట్లేదు కనుక మనం నోరు తెరిస్తే, పాట పాడినా, కూర్చున్నా, లేచినా, సండే క్లాస్కి వెళ్ళినా మన నోట్లో నుండి ఇలాంటి ముత్యాలు లాంటి వర్తమానం బయటికి జాలవారట్లేదే. వీఆర్ నాట్ కమిషన్. పొమ్ము అనే మాట మనకు లేదు కనుక మొదటిది ఏంటంటే బలిపీఠం యొద్ద నుండి క్రిస్మస్, మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఆ తర్వాత 53వ అధ్యాయం దగ్గరికి మనం వస్తాం. యెషయా నీ క్రిస్మస్ వర్తమానమేనా వచ్చేది, ఇంకేం రాదా? 53వ అధ్యాయంలో అద్భుతంగా రాసినాడు, మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఆయన ఎందు స్వరూపమైనను సొగసైనను లేదు, చూడ నల్లని వాడిగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించబడినవాడు. వాట్ ఎ స్ప్లెండిడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్రాస్! సిలువను గురించి ఇంతకంటే రమ్యముగా 66 పుస్తకాల్లో ఎవరు ఎక్కడ వర్ణించారంటావు? దిస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద ఆల్టర్. ఇది బలిపీఠంతో నుండి వచ్చింది. ద మెసేజ్ ఆఫ్ ద క్రిస్మస్, క్రిస్మస్ వర్తమానము. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క వర్తమానం కూడా మనం ఇక్కడే చూస్తున్నాం. అందరితో ఆగిపోయిందా? ఎక్కడ సిలువ ఉందో 53వ అధ్యాయము
వెంటనే ఏముంటుందంటే వేర్ దెర్ ఇస్ క్రాస్ దెర్ ఇస్ కన్స్ట్రక్షన్. అక్కడ కట్టబడేది మనం చూస్తాం. 54, 11, 12 మనం చూస్తే గాలి చేత ప్రయాసపడచ్చు, అటు ఇటు ఆదరణ లేక కొట్టబడుచున్నదానా, నేను నీలములతో నిన్ను కట్టేదను, నీలాంఛనములతో నీకు పునాదులు వేసేదను, మాణిక్యములతో, రత్నములతో, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీలల కెంపులతో కట్టగలిగేవాడెవరనుకున్నావు? యేసుక్రీస్తు ప్రభువు. ద మెసేజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్టర్. ఆ బలిపీఠం యొద్ద నుండి ఈ మానవుని కట్టాలనే వర్తమానం కూడా వచ్చింది. అంతటితో ఆగిపోలేదు. ఇంకేం వర్తమానం నువ్వు చెప్తావయ్యా, నీకేం వర్తమానం కావాలో చెప్పు, నేను చెప్తా. 58వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ వర్తమానం. 58, 60లో మనం ఆ మాట చూస్తాం. 60లో రాస్తూ వచ్చినాడు, లెమ్ము తేజరిల్లెము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశ్, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసే దేవుడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? యెషయా 66 అధ్యాయంలో వాడబడిన మాటలు చాలా అరుదైనవి. వేరే గ్రంథకర్తలు అలాంటి మాటలు బహుశా వాడలేకపోయారు. అంతటితో ఆగిపోలేదు. చివరిగా ఆఖరి వర్తమానం చెప్పు. 64వ అధ్యాయంలో మనం చూస్తే గగనము చీల్చుకొని దిగిరమ్ము, ద మెసేజ్ ఆఫ్ కమింగ్. నూతన ఆకాశము నూతన భూమి సృజించబడ్డ నేను చూచితిని, యెరూషలేములోనే వారు ఆదరించబడతారు. వాట్ ఏ 5-fold బ్లెస్డ్ మినిస్ట్రీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఈవెన్ రైట్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ ఆల్టర్. 5 అంతల వర్తమానము యెషయాకు ఇవ్వబట్టానికి కారణం ఏంటంటే, బలిపీఠం ఎదుట నిలబడి ఉన్నాడు, అపవిత్రుడను, అపవిత్రమైన ప్రజల మధ్య జీవిస్తున్నాను, నన్ను క్షమించు. ఈ ఒక్క మాట మానవ జీవితానికి 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని జాలు విరిచే జలపాతం వలె ఆశీర్వాదంలోనికి తీసుకొని రాగలిగితే, నీవు నేను ఆ క్రీస్తు అనే బలిపీఠం అనే శిల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మన అపవిత్రత ఒప్పుకొనకూడదు? ఒప్పుకుంటే మనలో నుండి మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ వర్తమానం వస్తుంది, మెసేజ్ ఆఫ్ క్రాస్ శిలువ వర్తమానం వస్తుంది, మెసేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టబడే వర్తమానం వస్తుంది, మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ ఆదరణకరమైన వర్తమానం వస్తుంది, మెసేజ్ ఆఫ్ హిస్ కమింగ్ ఆయన రాకడి కొరకైన వర్తమానం వస్తుంది. ఈ 5 వర్తమానాలు కాకుండా ఇంక బైబిల్ ఏదైనా వర్తమానం ఇచ్చేవాళ్ళని మీరు ఎక్కడైనా